నేను ఓంకారాన్ని. నేను ఒక శక్తి పరివర్తనని. ప్రకృతి, జీవం, ఆత్మలు కలిసి జీవిగా అవతరించిన అద్భుత ఘట్టానికి సాక్షిని. ప్రకృతిలోని సమస్త శక్తి, పంచభూతాలు కలిసి విభిన్న జీవాలుగా ఏర్పడటానికి ముందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు సృష్టి ద్రష్టలుగా, ఆదేశకర్తలుగా నియమింపబడ్డారు. సృష్టికారకాలు రకరకాలుగా నిరంతరాయంగా విస్తరిస్తున్న సమయంలో జీవం ఏర్పరిచిన జీవులలో మానవ జీవన శైలి బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటుంది. పంచభూతాత్మకమైన ఈ ప్రకృతితో సహజీవనం చేయడానికి సంసిద్ధమవుతోంది. బ్రహ్మగణాలు అయిన నవబ్రహ్మలు, అష్టవసువులు, ప్రజాపతులు మానవజాతికి నిస్వార్థమైన, ధర్మబద్ధమైన, సౌకర్యకరమైన జీవితాన్ని అందించాలి అనే బాధ్యతాయుతమైన తమ కర్తవ్యాన్ని దీక్షగా తీసుకుంటున్న తొలి రోజులవి. అప్పటిలో బ్రహ్మగణాలకు ఒకటే లక్ష్యం: మానవ సమాజ అభివృద్ధి. ఇందులో ఎటువంటి స్వార్థభావన, సంకుచిత మనస్తత్వం ఎవరికి, ఎక్కడ, ఏ కోసాన లేవు. మానవులకు సరళతరమైన, సౌకర్యవంతమైన, ఆనందకరమైన జీవనం ప్రసాదించడం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు ఉండకూడదని న్యాయశాస్త్రాలు ఏర్పరిచారు. తరువాత కాలంలో న్యాయశాస్త్రాలను కాలమాన పరిస్థితుల ప్రకారం అభివృద్ధి చేశారు. ఈ ఘటనలన్నింటికీ నేను సనాతన ద్రష్టను. అయితే మానవులు తమంత తాము ధర్మాలు, ధర్మశాస్త్రాలు, సంస్కృతి, న్యాయం వంటివి దైవం నుంచి గ్రహించి తమంతట తాము ఏర్పరుచుకుంటున్నారు. నేను ఓంకారాన్ని. నేను సనాతన ద్రష్టను. నేను నీలో ఉన్నాను, ప్రకృతిలో ఉన్నాను, నీ చుట్టూ ఉన్నాను, నీ మిత్రుడిలోనూ ఉన్నాను, నీ శత్రువులోనూ ఉన్నాను, పుట్టిన ప్రతి వాడిలోనూ ఉన్నాను, జీవితం చాలించిన వాడి గతంలోనూ ఉన్నాను. నేను ఓంకారాన్ని. నేను గతంలోనూ ఉన్నాను, ప్రస్తుతంలోనూ ఉన్నాను, భవిష్యత్తులోనూ ఉంటాను. నాకు అసలు నకిలీ అంటూ ఉండదు. ఎందుకంటే నేను ఓంకారాన్ని. నేను మానవులకు శబ్ద రూపంలో పరిచయం అయ్యాను. మానవులు నాకు దృశ్య రూపమిచ్చారు, అంటే అక్షర రూపమిచ్చారు. నన్ను ఆధారంగా చేసుకొని ఉద్భవించిన శృతులు, స్మృతులు అర్థం చేసుకునే క్రమంలో నేను మానవులకు వారి వారి వైయక్తిక శక్తి ప్రచోదన సామర్థ్యాలకు అనుగుణంగా అర్థం అవుతుంటాను. మానవ జాతి మనుగడ, అభివృద్ధిలో నేను ఒక కీలక అంశాన్ని. జ్ఞాన సముపార్జన, జ్ఞాన వితరణ శబ్ద రూపంలో సులభంగా జరపవచ్చు. అభివృద్ధి అనే కాలం యొక్క చిద్విలాసంలో మానవ జాతిలో కొందరు జ్ఞానశక్తిని సరైన విధానంలో అర్థం చేసుకోలేక, ఉపయోగించుకోలేక విసర్జితాలను ఆలోచిస్తూ, విపరీతాలను చేస్తూ మానవజాతి అంతానికి ఆలోచనలు చేస్తున్నారు. కానీ నా బాధ్యతగా నేను ఈ కలియుగ సామాన్యులకు, కలియుగంలో జ్ఞాన సామాన్యులకు అర్థమయ్యే విధంగా బ్రహ్మగణాలు చెప్పిన న్యాయశాస్త్రాలు, వారి ఉద్దేశ్యాలు విపులంగా, సవివరంగా వివరిస్తాను. శ్రద్ధగా వినండి. విషయ సంగ్రహణలో లోపాలు సరిచూసుకోండి. మీ జ్ఞానం నేను చెప్పిన దానితో సమానంగా ఉంటే ఆనందించండి. నేను చెప్పే విషయాలు మీ స్నేహితులతో, పిల్లలతో, ప్రశ్నించే వారితో పంచుకోండి. కొంతమంది మానవులలో విపరీతాలను, వికారాలను
పార్వతీ పరమేశ్వరులు సరిచేయుగాక. సత్యజ్ఞానాన్ని అనుసరించండి, ఇష్టపడండి, తెలుసుకోండి, తరించండి.